నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతంతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. హలో సార్. హాయ్ అండి, బాగున్నారా? యా, సూపర్. సో సార్, ఆర్జీవి గారు ఏంటి ఏడ్చారంట, రియలైజ్ అయ్యారంట, ఇవన్నీ ఆయన డిక్షనరీలో ఉండవు కదా, కొత్తగా ఏంటి వింటున్నాము. సో దీని గురించే మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. పాపం ఆ రోజు ఒక పెగ్గు ఎక్కువ ఉండొచ్చు, ఓడక ఒక పెగ్గు ఎక్కువ తాగి ఉండొచ్చు, లేకపోతే ఓడకాలో రమ్ము మిక్స్ చేసుకొని తాగి ఉండొచ్చు. సహజ సిద్ధంగా కాకుండా ఓడకాలో యాపిల్ జ్యూస్ కాకుండా ఇంకో జ్యూస్ ఏదో తాగి ఉండొచ్చు. అసలు ఓడకానే తాగకుండా ఏ విస్కీనో తాగి ఉండొచ్చు. సో ఇన్ని ఉన్నాయి. ఆయన మరి మామూలుగా అయితే ఆడవాడు, ఆయన అంటే హోస్ట్ లో ఉండి చేయలేదు అంటారు అంతే. సో ఆయన సహజంగా ఏడ్చే వ్యక్తి కాదు, ఏడిపించే వ్యక్తి, ఇతరులు ఏడుతుంటే ఆనందించే వ్యక్తి, రియలైజ్ అయ్యే వ్యక్తి మరి కాదు, అంత రియలైజ్ అయ్యే వ్యక్తి కాదు. మీకు ఆయన ఏడ్చిన సందర్భం ఏంటి ఒకసారి మనం గుర్తు చేసుకున్న తర్వాత, ఈ ఏడుపు శాశ్వతమా అశాశ్వతమా, ఏడుపును ఏ రకంగా చూడొచ్చు మనం, ఏడుపు పరివర్తనలో భాగమా, ఇలాంటివి మనం మాట్లాడుకుందాం. సో ఆయన ఏంటంటే సత్య సినిమా చూస్తున్నారంట. సత్య సినిమా చూస్తున్నప్పుడు అద్భుతమైన సీన్లు ఉంటాయి సత్య సినిమాలో. చూస్తూ చూస్తూ తనను తాను మైమరిచిపోయి ఏడ్చాడట. ఇంత బాగా తీసిన సీన్లు నేనేనా ఈ సినిమా తీసింది, ఇంత గొప్ప సినిమాలు తీసిన నేను ఎందుకు ఇవాళ ఇలా తయారైపోయాను, చెత్త సినిమాలు తీస్తున్నట్టున్నాను అనేసి నా స్థాయికి తగ్గ సినిమాలు తీయాలి ఇక నుంచి అయినా అని అనుకొని ఆయన దాన్ని ట్విట్టర్లో పెట్టాడు. నేను ఇక నుంచి నా స్థాయికి తగ్గ సినిమాలు తీస్తాను అని చెప్పి ట్విట్టర్లో పెట్టాడు. ఆయన చూస్తాడో లేదో తెలియదు కానీ చాలామంది ఆయన స్థాయిలో సినిమాలు తీయమని కోరేవారే. ప్రతి పోస్ట్ వెనుక ఆయన్ని ఎంత తిడతారో ఆయన్ని అంత పొగుడుతారు కూడా. అసలు రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి ఒక ట్రెండ్ సెట్టర్. ట్రెండ్ ఫాలో అవ్వడు, అతను ట్రెండ్ సెట్ చేస్తాడు. అంత గొప్ప డైరెక్టర్, ఒక తెలుగు వాళ్ళగా మనం గర్వించదగ్గ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. హిందీకి వెళ్ళి తెలుగోడి గొప్పతనాన్ని చాటాడు. అమితాబ్ బచ్చన్ లాంటి డైరెక్ట్ చేశాడు. ఒక అమీర్ ఖాన్ లాంటికి మర్చిపోలేని హిట్ ఇచ్చాడు. సినిమాలు ఒక సౌత్ డైరెక్టరు ఈ రకంగా తీయగలడ్రా అని నిరూపించాడు. ఇవాళ చాలామంది వెళ్తున్నారు హిందీలోకి. సందీప్ రెడ్డి వంగ ఇవాళ హిందీలో యానిమల్ సినిమా తీశాడు. తీసి ఒక సౌత్ ఇండియా డైరెక్టర్, ఒక తెలుగు డైరెక్టర్ ఈ స్థాయిలో సినిమా తీయగలడు అని ఇవాళ సందీప్ రెడ్డి వంగ చెప్పాడు అని మనం అనుకుంటున్నాం. కానీ అంటే స్ట్రైట్ సినిమా గురించి నేను చెప్తున్నా. రాజమౌళి గారు ఆల్రెడీ తెలుగు సినిమాని తీసి పాన్ ఇండియా లెవెల్లో సూపర్ హిట్ చేశాడు. శంకర్ గారు అంతకుముందే పాన్ ఇండియా లెవెల్లో సినిమాలను తీసుకెళ్ళినవాడు. సో అఫీషియల్గా అయితే రాజమౌళి పాన్ ఇండియా లెవెల్లో సినిమా తీసుకెళ్ళాడు. ఇవాళ మనం అనుకుంటున్నాము వాళ్ళు కాకుండా డైరెక్ట్ స్ట్రైట్ సినిమాలు, హిందీ సినిమాలు తీయడం అనేది మనకి సందీప్ రెడ్డి వంగారు అంటాడు 1000 కోట్ల సినిమా కొట్టాడయ్యా అనుకుంటున్నాం. అంతకుముందే రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి అక్కడ హిందీ సినిమాలో బాలీవుడ్లో తెలుగుడు సత్తా చాటినవాడు. అద్భుతమైన టాలెంట్ ఉండేవాడు, మామూలు టాలెంట్ కాదు. ఒక అద్భుతమైన ఒక అణుశక్తి ఉంటుందండి. అణుశక్తిని మనము హిరోషిమా నాగసాకిని నాశనం చేయడానికి వాడచ్చు, దాంతో పవర్ జనరేషన్కి వాడచ్చు. అయితే ఈయన ఐడెంటిటీ క్రైసిస్లో ఏమైనా పడ్డారంటారా? అప్పటి వాళ్ళకి కొంతమందికి తెలుసు ఎక్కువగా ఈయన గురించి, ఈయన వాల్యూ గురించి, కానీ ఈ జనరేషన్కి ప్రతి ఒక్కరికి తెలియాలి అన్న దీంట్లో ఐడెంటిటీ క్రైసిస్లో ఇలా అన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇస్తూ, ప్రత్యేకంగా ఒక ఛానల్ వాళ్ళు ఒక యాంకర్ అయితే ఆయన వెనకాలే పడి ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటారు. అవి అసలు సగానికి సగం వ్యూస్ కూడా వస్తూ ఉండేది. సో ఐడెంటిటీ క్రైసిస్ వల్ల అంటారా? ఐడెంటిటీ క్రైసిస్ ఇది కాదు కదా. ఐడెంటిటీ క్రైసిస్కి ఇది సమాధానం కాదు కదా. చిల్లర వేషాలు, చిల్లర చేష్టాలు ఐడెంటిటీ క్రైసిస్ వాటికి సమాధానం కాదు. అదే ఆయన ఏం మాట్లాడినా ఏం చేసినా వ్యూస్ వస్తాయని అనుకోవచ్చు, కానీ ఆయన అద్భుతమైన డైరెక్టర్. నేను ఆ అంశంలో ఎవరికి భేదాభిప్రాయం లేదు. ఆయన్ను చూసి అనేక మంది డైరెక్టర్లు అయినారు. సో అది దానికి సంబంధించి కూడా ఎవరు కూడా కాదనేది ఏం లేదు. కానీ ఒక దశకు వచ్చిన తర్వాత అతను పర్వర్టెడ్, అతని ఆలోచనల విధానం మారిపోయింది. అతను ఓడకా తాగాల, అమ్మాయిలతో ఎంజాయ్ చేయాలి, ఇలాంటి ఒక జుగుప్సాకరమైన దీంట్లో ఒక టర్న్ తీసేసుకున్నాడు. అంటే అంతకుముందు కూడా అతనికి అలాంటి ఆలోచనలు ఉండేవేమో మనకు తెలియదు, కానీ
ఆలోచనలు బహిర్గతం చేశాడు ఒక దశకు వచ్చిన తర్వాత. బహిర్గతం చేసిన తర్వాత చివరికి అతను ఏమైపోయాడంటే అతని సినిమాలు చివరికి అతను కూడా ఒక వల్గర్ సినిమాలు, సెక్స్ మూవీస్, ఇలాంటి ఏ రేటెడ్ మూవీస్ తీసుకునే స్థితికి దిగజారిపోయాడు. అతని హీరో అతని చూసి దర్శకులైన వాళ్ళు సూపర్ డూపర్ హిట్లు కొడుతున్నారు, కానీ అతను మాత్రం అక్కడే ఉండిపోయాడు. చాలామంది చెప్తూనే ఉన్నారు ఇది కరెక్ట్ కాదు, కానీ అతను ఎంజాయ్ చేస్తూ వచ్చాడు అనమాట. ఆ పర్వర్టెడ్నెస్ని అతను ఎంజాయ్ చేస్తూ వచ్చాడు. కానీ ఇంతకాలానికి అతనికి ఒక ఏమంటారు పరివర్తన వచ్చింది, ఇంతకాలానికి అతను తెలుసుకున్నాడు అని మనం అనుకోవచ్చా అంటే అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే మీరు ఒక్కసారి గమనిస్తే ఇక తెలుగులో సినిమాలు తీయను అని వెళ్ళిపోయాడు. గోవింద గోవింద సినిమా తీసినప్పుడు ఆ గోవింద గోవింద సినిమాలో సెన్సార్ వాళ్ళు చాలా ఇబ్బందులు పెట్టారు. ఐ కట్లు ఇవి కట్లు అంటే ఇక నుంచి నేను తెలుగులో సినిమాలే తీయను, నేను ఇంక బాలీవుడ్కి వెళ్ళిపోతున్నా, తెలుగులో సినిమాలు తీయనిక ఇదే నా ప్రతిన ఆనా అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత 4 రోజుల తర్వాత మళ్ళీ 2-3 సినిమాలు అక్కడ చేసుకున్నాడు. ఆ తర్వాత ఏవో ఫ్లాప్ లైన్ మళ్ళీ వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ ఏంటంటే తెలుగులో సినిమాలు తినండి, ఆ రోజు అలా చెప్పాలనిపించింది చెప్పాను, ఈ రోజు ఇక్కడికి రావాలనిపించింది వచ్చాను, నేను మాట మీద నిలబడినగా అన్నాడు. సో అతను ఒక తిక్కలోడు. ఆ తిక్కలోడు అతను మైండ్ దొబ్బింది. ఒకప్పుడున్న రామ్ గోపాల్ వర్మ కాదు, అతను అవుట్డేటెడ్ అయిపోయాడు కూడా, మైండ్ దొబ్బింది కూడా. సో కాబట్టి అతను ఇవాళ నిజంగా కూడా అతను పరివర్తన చెందినా కానీ అతను మళ్ళీ అంత గొప్ప సినిమాలు తీయగలుగుతాడంటే డౌటే. బట్ నిజంగా ఇవాళ అతను పరివర్తన చెంది నిజం జరిగితే అతను మరో 10 మంది రామ్ గోపాల్ వర్మలను అయితే సృష్టించగలడని నేను అనుకుంటున్నాను. అద్భుతమైన డైరెక్టర్లను సృష్టించగలడు. సో తక్కువ బడ్జెట్లో సినిమాలు ఎలా తీయాలి, ఎక్విప్మెంట్ని ఎలా వాడాలి, టెక్నాలజీ మీద అమోఘమైన నాలెడ్జ్, కొత్త టెక్నాలజీని వాడేస్తాడు. తక్కువ బడ్జెట్లో పెద్ద సినిమా తీసేస్తాడు. సో ఆ డిఫరెంట్ షార్ట్స్, సో లైటింగ్ ఎట్లా వాడాలా, షార్ట్స్ ఎట్లా పెట్టాలా, కెమెరామెన్కి తెలియని కూడా అతనికి తెలుసు అంటే ఆశ్చర్యంగా కలుగుతుంది మనకి. అట్లాంటి డైరెక్టరు. సో మొన్న ఎప్పుడో ఇలాగ నేను చెప్పినట్టుగా మొదట్లో చెప్పినట్టుగా మంది ఎక్కువ అవడం, తక్కువ అవడం, కల్తీ అవ్వడం ఏదో జరగడం జరిగి ఆ నిక్ ఆఫ్ ద మూమెంట్లో ఎమోషన్ అయిపోయి అలా మాట్లాడాడు తప్ప సినిమా తీయను అని ఎలా చెప్పారు. ఇప్పుడు ఆ రోజు మళ్ళీ ఒకరోజు చెప్తాను, నేను మళ్ళీ ఎమోషన్లో అలా మాట్లాడేశాను, కానీ నా లైఫ్ ఇంతే బాస్, నేను ఇలా ఎంజాయ్ చేస్తుంటా అని చెప్తాను అనమాట. చివరికి అతని మీద ఉన్న ఒకే ఒక కంప్లైంట్ ఏంటంటే నీ ఇష్టం, నీ జీవితం నీ ఇష్టం, ఎలా అయినా బతుకు, ఎలా అయినా చావు, కానీ యువతని తప్పుదో పట్టించేటట్టుగా మాట్లాడి ఈ రకంగా పర్వర్టెడ్ నీలాగా ఆ రకమైన దుర్భరమైన జీవితాన్ని అయితే జీవించదు. అతను జీవించే జీవితం అతను అద్భుతం అనుకుంటాడు. 10 మంది ఆడాలతో రోజు పడుకుంటాడు. కానీ యువతకి ఏం సందేశం ఇస్తుంది, నీ నుంచి యువత ఏం నేర్చుకోవాలి, నా నుంచి ఏమి నేర్చుకోవద్దు అని అంటాడేమో. నీ నుంచి నేర్చుకోవద్దు అంటే నువ్వు కూడా మీడియా ముందుకు రావద్దు. కనీసం నువ్వు అదొక్క సమాజానికి నువ్వు చేయగలిగిన సహాయం ఏదన్నా ఉందంటే రామ్ గోపాల్ వర్మ నువ్వు మీడియా ముందుకు రాకు. మీడియా ముందుకు వచ్చి నీ చీకటి జీవితం నువ్వు అనుభవించి ఎంజాయ్ చేయి, అంతే తప్ప ఇలా